వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునేబోయే రెసిపీ వచ్చి మిర్చి బజ్జీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరూరిపోతుంది. తింటే ఇంకెంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి మాట్లాడుతుంటేనే, అంత బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలాంటి రెసిపీ మిర్చి బజ్జీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, క్రంచీగా ఎలా ఉంటుందో అనేది మనం చూపించబోతున్నాం. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి తీసుకుంటాము. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నాము. అలాగే కారం కొద్దిగా 1 టీ స్పూన్, అలాగే పసుపు 1/2 టీ స్పూన్, కొద్దిగా మరి ఇది వంట సోడా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి 4టిని బాగా మిక్స్ చేసుకొని మనకు టేస్ట్ సరిపడగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. అలాగే అలా మిక్స్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ దెబ్బతినకుండా మనకి ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నామో కన్సిస్టెన్సీ అంతవరకు బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా, ఆ విధంగా మనకి చేసుకుంటూ జోరుగా కాకుండా అలాగని చిక్కగా కాకుండా మీడియంలో కొద్దిగా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మిరపకాయ బజ్జీ ఇలా పెట్టగానే మిరపకాయకి అంటుకుపోయేలా ఉండాలి. అంత కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకుంటే మనకి మిరపకాయ బజ్జీ అంత బాగా వస్తుంది. మన ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మనకి ఫస్ట్ టైం కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు. ఈరోజు కాకపోతే రేపు అన్నట్టు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకైతే చాలా బాగుంటాయి. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలి, ఇది కలిపి పెట్టుకుంటాము. మరి మిరపకాయలు ఎలాంటివి తీసుకోవాలి, మిరపకాయలు ఏం చేయాలి, ఏమేమి పెట్టాలి అనేది మనం చూపించబోతున్నాం. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి. అయితే ముందుగా మనం మిరపకాయలు తీసుకుంటాం. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మిరపకాయలు ఎంత బాగుంటే అలాగే మన బజ్జీలు కూడా అంతే బాగా వస్తాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మిరపకాయ బజ్జీలు. ఒక 8 మిరపకాయ బజ్జీలు తీసుకున్నాము. ఈ 8 మిరపకాయ బజ్జీలని మనం 2గా తీసుకొని అలా మధ్యలోకి జాగ్రత్తగా ఒక్కొక్క మిరపకాయని కట్ చేయాలి. చూడండి అలా ఉంటుంది. ఇది పెద్దగా కారం ఏముండవు, పిల్లలు అయితే టక్కుమని తినేస్తారు. అలాగే మనం మిగతా బజ్జీలన్నిటిని కూడా అలా జాగ్రత్తగా నీట్గా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకొని మధ్యలో కొద్ది కారం ఏదైనా ఉంటే గింజలు లాంటివి మన అలా నైఫ్తో కానీ లేకపోతే ఏదైనా స్పూన్తో కానీ మీ దగ్గర ఏదైనా కట్టర్ ఉంటే దాంతో నెమ్మదిగా ఆ గింజల్ని తొలగించండి. అలా తొలగించేస్తే ముందుగా మనం అందరూ జీలకర్రనే వేస్తారు, వాము మాత్రమే వేస్తారు. మనం జీలకర్రని కూడా యాడ్ చేసి వాము జీలకర్ర రెండింటినీ మిక్స్ చేసి దీంట్లో పెడుతున్నాం. చూడండి అలాగా మనం జాగ్రత్తగా జీలకర్రని వాముని దాంట్లో మధ్యలో యాడ్ చేస్తే మనకి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం రాదు, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం జీలకర్రని అలాగే మరి దాన్ని కూడా యాడ్ చేసాం, వాముని కూడా యాడ్ చేసాం. ఈ వాము జీలకర్ర చూడండి ఎంత బాగా లోపలికి ఇంకిందో ఆ కన్నంలో. అలా జాగ్రత్తగా అన్నిటినీ పెట్టేసుకొని మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా పులుపు కోసం నిమ్మకాయని పైన వేస్తారు. కానీ మనం దీంట్లో లోపలే జీలకర్ర వాముతో పాటు నిమ్మకాయని ఒక గ్లాసులోకి పిండుకొని జాగ్రత్తగా కొద్దిగా రసాన్ని దాంట్లో లోపల యాడ్ చేయండి. లోపలికి యాడ్ చేస్తే మనకి మిక్సింగ్తో తినేటప్పుడు పుల్లగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి బదులు చింతపండు గ్రేవీని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఈరోజు దీన్ని డిఫరెంట్గా ఉంటుందని నిమ్మకాయని యాడ్ చేస్తున్నాం. చాలామంది పైన కట్ చేసుకున్న తర్వాత వేసుకుంటారు, అది పైన ఉంటుంది. ఇది మిరపకాయ లోపల ఉంటుంది కాబట్టి ఇది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి నిమ్మకాయ రసాన్ని అలా యాడ్ చేసుకొని మొత్తం మిర్చినన్నింటిని జాగ్రత్తగా పేర్చుకొని పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకోండి. స్టవ్ మీద మనకి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ సిమ్లో పెట్టుకోండి. మనకు కావాల్సిన ఆయిల్ మాత్రం వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యిందనే టైంకి మన మిరపకాయ బజ్జీలు ఒకసారి కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకోండి. అలా పట్టుకొని ఉండాలి. కలిపిన వెంటనే మనకి అలా పట్టుకొని ఉంటే మనకి వేసిన వెంటనే అందులో పడి ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూడండి. మనకి కరెక్ట్గా పట్టుకోవడం రావట్లేదు అంతే, కానీ కొద్దిగా లూజ్ అయినట్టుంది. ఈ 4 బజ్జీస్కి నాకు ఫస్ట్ టైం 4 బజ్జీస్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
అయితే సెకండ్ దానికి నేను మళ్ళీ కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకొని ఆ 4 బజ్జీలని పక్కన పెట్టి మరి సెకండ్ టైంలో ఇంకో 4 బజ్జీలు ఉన్నాయి కదా, ఇలా రావాలండి. అలా తీసి అలా పట్టుకొని టక్కమని అలా వేస్తే దానికి మొత్తం పిండి అంతా అంటుకొని ఉంటుంది చూడండి. ఇప్పుడు బాగా సరిపోయింది రెండోసారి. అదే మనకి అనుభవంతో ఏదైనా వస్తుందంటారు కదా, మనకి సరిగ్గా రావట్లేదు అంటే అదండి. చూడండి అలా దించేసుకొని మొత్తం 4 బజ్జీస్ని కూడా అలా వేపేసుకొని చక్కగా వేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు ఎంతో చక్కగా తింటారు. అయితే మనకు బౌల్ అనేది చిన్నదైపోయింది, మిరపకాయలు అనేవి పెద్దగా అయిపోయినాయి. కొద్దిగా తీసి వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నో ప్రాబ్లం, టేస్ట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ ఇంకా కొద్దిగా చిన్న సైజు మిర్చీలన్నీ తీసుకోండి, బౌల్ అయినా సరే పెద్దగా పెంచండి, అంటే ఫ్రీగా ఆడాలి మనకి. అక్కడ నేనేం చేశానంటే ఆ బౌల్ అనేది చిన్నది అయిపోవడం వల్ల మిరపకాయని తిప్పటానికి కానీ లేకపోతే ముంచడానికి కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. కానీ నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ టేస్ట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడటానికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి పిల్లలకి. దీన్ని మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని తింటే ఉంటుందండి, ఇంకా అదిరిపోద్దండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీరు ఇంకా వడ్డించేసుకొని తినేయచ్చు. చూపిస్తున్నాను.